తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావు కేసీఆర్తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కూడా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందటము, కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసి 1 చోటే గెలవటము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆ తర్వాత పోలింగ్కు ముందు ఎన్నికల సమయంలో సుమారుగా 100 సభల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిందో, ఎప్పుడైతే ఈ అసలు బీఆర్ఎస్ ఓడిపోబోతుందనేటువంటి సర్వేలు ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కేసీఆర్ బయటికి రాలేదు. అసలు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ బయటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ సందర్భంలో కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తన పార్టీకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలను భుజస్కంధాల మీద వేసుకొని ఆయనే మీడియాలో అప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితుల మీద వీటి మీద మాట్లాడటం, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వం మీద గట్టిగా విరుచుకుపడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే కేసీఆర్ ఓటమి తర్వాత, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఇంట్లో కాలు జారి బాత్రూంలో పడినటువంటి నేపథ్యంలో ఆయన తొంటికి ఆపరేషన్ జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలిసినాయి. ఆ ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన కర్ర సాయంతోనే వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ నుంచి యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితి కేసీఆర్ ఉండొచ్చు రాజకీయంగా అనేటువంటి దాని మీద బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. కేసీఆర్ అసలు అసెంబ్లీకే రారు, అసలు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారమే చేయరు, ఎంపీగా పోటీ చేసి ఢిల్లీకి వెళ్తారు, అంతేగాని అసలు ఈ అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి అవకాశం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేశాడు, 9.5 ఏళ్ల పాటు. ఇప్పుడు అసలు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఆయన రావడానికి ఇష్టపడటం లేదనేటువంటి చర్చలు కూడా జరిగాయి. అసలు అసెంబ్లీకి వచ్చే ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలను ఫేస్ చేయటం అనేటువంటిది బీఆర్ఎస్కి చాలా కీలకమైనటువంటి అంశం. ఈ లోక్సభ ఎన్నికల్లో అక్కడ 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఒక 12 స్థానాలను గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో పని చేసుకుంటూ వెళ్తుంది. బీజేపీ కూడా 4 లోక్సభ స్థానాలని 2018లో సంపాదించింది. ఇప్పుడు జరిగేటువంటి 2019 ఎన్నికల్లో, ఇప్పుడు జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో కనీసంగా 10 స్థానాలని సంపాదించాలని ఉన్నటువంటిదే 17. మేము 10 సాధిస్తామంటే మేము 10 సాధిస్తామని బీజేపీ అను కాంగ్రెస్ పోట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో పోటాపోటీగా పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ గన పుంజుకుంటే బీఆర్ఎస్ గన ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గన సీట్లను సంపాదించుకోలేనటువంటి పరిస్థితి అంటే భవిష్యత్తులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి కలవటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ప్రకటన చేశారు, నేను ముఖ్యమంత్రిని కలుస్తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎటువంటి అటు చెల్లాచెదురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది బీఆర్ఎస్కి. ఈ ప్రమాదం నుంచి మనం గట్టెక్కాలి అంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఖచ్చితంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో గట్టి పెర్ఫార్మెన్స్ చూపించాలనేటువంటిది అనివార్యమైనటువంటి పరిస్థితి. అందుకని కేసీఆర్ మళ్ళీ సీన్లోకి రాకపోతే కేసీఆరే ఓటమి చెంది ఇంక అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక బీఆర్ఎస్ నిలబడలేదు అనేటువంటిది ఒక చర్చ బయటకు వచ్చేటువంటి దానికి అవకాశం ఉంటుంది. అందుకోసమనే కేసీఆర్ అనివార్యంగా బయటకు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. బహుశా ఇప్పుడు ఆయన కర్ర సాయంతోనే బహిరంగ సభలు అవి పెడితే మరి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో కూడా పాల్గొనే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద బహుశా లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పోటీ చేస్తే చేయొచ్చు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యమైనటువంటి నేతలని రంగంలోకి దించాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాబట్టి కేసీఆర్ కూడా పోటీ చేస్తారా, పోటీ చేసేమన్నా లోక్సభకి వెళ్తారా, లేదు అంటే అసలు వీళ్ళకి తెలంగాణ మీద సీరియస్నెస్ లేదు, ఇంకా వెళ్ళిపోవటానికి సిద్ధం చేసుకున్నాడు కేసీఆర్, లోక్సభకు పోటీ చేసాడు, ఇక వెళ్ళిపోతాడు రాష్ట్రం నుంచి
అనేటువంటిది ఏమైనా ప్రచారం చేస్తారనేటువంటి దాని మీద మళ్ళీ వదిలేసారు. ఎంపీగా పోటీ చేయకుండా తమ ఎంపీ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తారా అనేటువంటిది చూడాలి. గట్టి అగ్ని పరీక్షని ఇప్పుడు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటమే కాకుండా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మిగతా అంశాల్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా గట్టిగానే తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. బహుశా ఈ ఎన్నికల వరకు వాళ్ళందరూ ఒక టచ్లోకి వచ్చినప్పటికీ కూడా ఎన్నికల వరకు కూడా వీళ్ళందరినీ లాక్కుంటున్నారు, అప్రజాస్వామికంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అనేటువంటి వాతావరణం రాకుండా కొంత ఆచితూచి వ్యవహరించేదానికి అవకాశం ఉండొచ్చు, లేదా కొంతమందిని చేర్చుకునేదానికి కూడా అవకాశాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మరి బీఆర్ఎస్ మరి ఎలా వలసలు వెళ్ళిపోయేటువంటి ఎమ్మెల్యేలని నిలుపుదల చేసుకోగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకొక వైపున బీజేపీ కూడా తన శక్తిని మరింత పెంచుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అయితే బీజేపీ బీఆర్ఎస్ మధ్య స్నేహం ఉంది అనేటువంటి విమర్శలు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ని ఎదుర్కోవాలి అంటే అసలు ముసుగు తీసి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటేనే మంచిది అనేటువంటి వాదనలు కూడా ఇంకొక వైపున ఉన్నాయి. మరి అప్పుడుగిన బీఆర్ఎస్ బీజేపీ కింద పొత్తు పెట్టుకుంటే గట్టిగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలవు. కానీ వీళ్ళది ముసుగు తీసేశారు, వీళ్ళ అసలు ఇద్దరు ఒకటే అనేటువంటిది మళ్ళీ బలమైనటువంటి వాదన కాంగ్రెస్ పార్టీ వాదించేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. మరి ఏం చేస్తారు ఎలా అనే దాని మీద బీఆర్ఎస్ వైఖరి ఏమిటి, తెలంగాణ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో తన పట్టు నిరూపించుకోవడానికి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది పూర్తి స్థాయిగా ఆయన రంగప్రవేశం చేశారు కాబట్టి, ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి తన రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, వైఎస్ఆర్ అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ యొక్క ఈ వ్యూహాలను ఎలా ఎదుర్కోబోతుంది అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి.